కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని దేవుడు వాగ్దానం ఇస్తారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు తోడుంటే మనం ఏ కార్యమైనా సరే చేయవచ్చు. దేవుడు తోడుంటే ఎటువంటి కష్టమైన కార్యమైనా చేయవచ్చు, ముందుకు సాగిపోవచ్చు. దేవుడు తోడు లేకపోతే మనం ఏం చేయలేము, మనంతరం మనం ఏం చేయలేము. ఎందుకని? మానవుడు బలహీనుడు, ఏం చేయలేడు. ఎందుకంటే మానవునికి దేవుని తోడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడి తోడు ఉండాలి ఖచ్చితంగా. ఆ తోడు లేకపోతే మరి మానవుని పని, మరి వాళ్ళ జీవితం ఉండదు, వాళ్ళ యొక్క మార్గం తెలియదు, వాళ్ళ బ్రతుకు ఉండదు. పీడారా ఎటు పోతున్నాడో తెలియదు, ఏ మార్గంలో పోతున్నాడో తెలియదు, ఏ విధంగా నడుస్తున్నాడో, ఏ విధంగా జీవిస్తున్నాడో, ఏ విధంగా ఉంటున్నాడో, ఏ విధంగా మాట్లాడుతున్నాడో కూడా వాళ్ళకి తెలియదు. ఎప్పుడు? దేవుడు తోడు లేనప్పుడు. అందుకని మోషేతో అంటాడు దేవుడు, నేను తోడు ఉంటాను, వెళ్ళు. ఫరో దగ్గరికి వెళ్ళి, ఫరో సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి ఐగుప్తీయుల బానిసత్వంలో ఉన్నటువంటి నా ప్రజలను తీసుకొని రా అంటాడు. సరే ప్రభా, మీరు తోడుగా ఉంటున్నారు కాబట్టి నేను వెళ్తా, బాగానే ఉంది. వెళ్తే వాళ్ళు నన్ను నమ్మరు. నీ అంతా నువ్వే వచ్చావా, నేను ఎవరు పంపించారని అడుగుతారు. నిన్ను ఎవరు పంపించారని అడుగుతారు, వాళ్ళు ఇశ్రాయేలీనే అడుగుతారు. మరి నేనేం చెప్పను ప్రభువా అంటాడు. ఏమంటాడండి? నేనేం చెప్పను ప్రభువా అంటాడు. తన అనుమానాలన్నీ కూడా తీర్చుకుంటున్నాడు. అట్లాగే మనలో ఉన్న అనుమానాలన్నీ కూడా దేవుని ముందు పెట్టాలి. మనకి ఏదైనా పల్లింపు రావటానికి, ప్రార్థన వినకపోవటానికి కారణం ఏంటో అది దేవుని ముందు పెట్టాలి. మనం ప్రార్థించేటప్పుడు మన యొక్క బలహీనతలు కానీ, మన యొక్క అనుమానాలు కానీ దేవుని దగ్గర పెడితే దేవుడు సమాధానం మనకిస్తాడు. ఆ యొక్క అనుమానాలు తీర్చుకోకుండా మనం ఏదో ప్రార్థన చేస్తా పోతా ఉన్న దానివల్ల ఉపయోగం ఉండదు. మన అనుమానాలని, మన బలహీనతలని అన్నీ కూడా దేవుని ముందు పెట్టాలి ముందు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడేం జరిగింది? నేనేం చెప్పను ప్రభువా, నిన్నెవరు పంపించారు అంటే నేనేం చెప్పను ప్రభువా అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు, ఉన్నవాడు అనువాడు మీ దగ్గరకు పంపించాడని చెప్పు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరండి? దేవుడు ఉన్నవాడు అనువాడు, నిరంతరం ఉండే దేవుడు. నిన్న ఒక పేరుతో వచ్చేవాడు కాదు, ఇవాళ ఒక పేరుతో వచ్చేవాడు కాదు, రాబోయే కాలంలో ఇంకో పేరుతో వచ్చేవాడు కాదు.